పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు, వారు విదేశాలకు వెళ్తున్న సందర్భంగా ఘనంగా వారిని సన్మానిస్తూ వీడుకోలు సమావేశం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా పెద్దలు మధుసూదన్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నా నమస్సుమాంజలు. మరి సీనన అన్న ఎంత పెద్ద వయసున్నా అందరికీ, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళందరికీ సీనన్న అనేది అలవాటు. మరి సీనన్న ఎప్పుడైనా ఒకసారి నాకు సందర్భం నేను గుర్తొస్తుంది. ఇక్కడికి పార్టీ మెటీరియల్ వచ్చినప్పుడు అందరి కాన్స్టిట్యూన్సీ వాళ్ళు వచ్చి పార్టీ మెటీరియల్ గురించి ఎగబడుతున్నారు. చెప్పాలంటే ఆ భాష చెప్పాలి. ఆ ఎగబడుతున్న సందర్భంలో సీనన్న నన్ను నువ్వు విడ నిల్చుంటవే, నీతో కాదే, నువ్వు ఇట్రా అని చెప్పి నన్ను తీసుకొని పోయి దానికి చిన్న క్యాబిన్ ఉండేది, చిన్న గ్లాస్ క్యాబిన్ ఉండేది, నన్ను అందులోకి పంపించేసి బయట నుంచి తాళం వేసింది. వీళ్ళతో నువ్వు ఈడ నువ్వు ఎట్లుంటావు చెప్పున్నాడు, నువ్వు ఇట్లా తీసుకొని అంటే ఎవరు వచ్చినా అంత ఆప్యాయంగా, ముఖ్యంగా మహిళల పట్ల ఆయనకు ఎంత కన్సర్న్ ఉండాలో అంత కన్సర్న్ ఉండేది. ఏదైనా ఫోన్ చేస్తే కూడా ఏం లేదు నువ్వు రాకుండా అయితే నేను పంపిస్తుంది నీకు ఎందుకు అని చెప్పేసి ఆ ధైర్యం మాకు ఉండేది. ఒక కార్యనిర్వహణ అధికారిగా ఈ కార్యాలయాన్ని 24 గంటలు నడిపించిన అన్న సీనన్న ఇంటి దగ్గర ఉన్న ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తుండే, ఆఫీస్లో చేయాల్సిన పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా చేపిస్తుండే. తనకు ఆరోగ్యం బాగిన సమయంలో కూడా ఎందుకు వస్తారన్నా రెస్ట్ తీసుకోండి అని అంటే ఇంటికాడ కూర్చొని చేసేది ఏముంది, ఇక్కడ కూర్చున్నా చేసేది కదే, ఆడ కూర్చున్నా చేసేది కదే, అంత సింపుల్గా అంటే తన డెడికేషన్ని అంత సింపుల్ వర్డ్స్ చెప్పుకుంటుండే సీనన్న. తాను శాసన మండలి సభ్యులుగా ఉన్నప్పుడు కూడా నేను నా నియోజకవర్గానికి ఒక కార్యక్రమం పిలుచుకున్నాను. చాలా గొప్పగా అనిపించింది, చాలా గౌరవంగా అనిపించింది. మరి మీలాంటి వాళ్ళు ఇంకా కూడా పార్టీకి అవసరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. భవిష్యత్తులో మా వదిన కూడా మీకు సంపూర్ణంగా సహకరించింది. ఒకసారి నాకు ఫోన్లో కూడా వదినతో మాట్లాడిపించినారు మీరు. మరి సంపూర్ణంగా మా వదిన కూడా సహకరించింది. మీకు అన్నీ ఉన్నాయన్న, ఆస్తులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, మీకు కావాల్సినంత గౌరవం ఉంది, మంచి పేరు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకొక ఆస్తి మీకు ఇవ్వాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటున్నా. లక్ష్మీ నరసింహస్వామి మీకు పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అలాంటి ఆస్తిని మీకు ఇవ్వాలని చెప్పి, మీ ఇద్దరికి ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాకేష్ షార్ట్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి